भारत माता की जय। भारत माता की जय। श्याम प्रसाद मुखर्जी गारी आशयाలను श्याम प्रसाद मुखर्जी आशयाలను जय श्री राम। जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। जय श्री राम। जय श्री राम। श्याम प्रसाद मुखर्जी आशयाలను श्याम प्रसाद मुखर्जी आशयाలను जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। श्याम प्रसाद वंदे मातरम। मातरम मातरम वंदे मातरम। भारत माता की जय। भारत माता की जय। साधिद्दाम श्यामा प्रसाद मुखर्जी आशयाలను आदर्शाలను గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా దేశంలో జరుపుకుంటున్న బలిదాన దివస్. బలిదానం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, ఎవరి గురించి ఇవ్వాల్సి వచ్చింది, ఇప్పుడున్న యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక స్వార్థపరుడైన దేశ ప్రధాని అప్పుడు జవహర్లాల్ నెహ్రూకి ఎదురొడ్డి ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, రెండు దేశాలలాగా ఇక్కడ ప్రవర్తించదు కాశ్మీర్ ప్రత్యేక చట్టాల వల్ల ఈ దేశం ఐక్యత దెబ్బతింటది. ఎన్నో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయి తెచ్చుకున్న ఈ స్వాతంత్రానికి అర్థం లేకుండా పోతుంది కొందరు స్వార్థపరుల గురించి. దానికి మొదటిసారిగా ఈ దేశంలో ఎలుగెత్తి చాటిన నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. తన ఏదైతే అతనికి ఇష్టం లేకున్నప్పుడు నెహ్రూ దుర్మార్గంగా 370 ఆర్టికల్ చూపించడం కానీ, ప్రత్యేకంగా కశ్మీర్కు కొన్ని వెసులుబాట్లు ఇవ్వడము, కొన్ని చట్టాలు తయారీయడం వల్ల ఆ ప్రమాదాన్ని పసిగట్టిన మొదటి నాయకుడు ఈ దేశభక్తుడు ఎవరున్నారంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి దేశం. కాబట్టి అతని ఆశయం ఏ రోజైతే కశ్మీరు 370 ఆర్టికల్ ఎత్తేయాలి, ఈ దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉండాలనే నినాదంతో అతను చేసిన పాదయాత్ర భారతదేశానికి స్ఫూర్తయింది. మా జనసంఘ్ కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచాడు మా పార్టీకి. ఈరోజు అతని ఆశయాలనే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు పుచ్చుకొని అతని ఆశయం ఏదైతే ఆర్టికల్ 370 వేయడం జరిగింది. కశ్మీర్ని భారతదేశంలో సంపూర్ణంగా కలపడం జరిగింది. ఇప్పుడు ఒకే జెండా, ఒకే దేశం, ఒకే చట్టం అనేది, ఒకే రాజ్యాంగం అనేది అతని కోరిక ఏదైతే ఉందో, అతని ఆశయం ఏదైతే ఉందో ఇప్పుడున్న గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది, దాన్ని నెరవేర్చడం జరిగింది. ఈ ఆశయాలతోనే ఇప్పుడున్న భారతీయ యువత కూడా ఈ దేశాన్ని ఎందుకు ఐక్యత ఉంచాలి, ఎందుకు వీళ్ళు బలిదానాలు చేశారు ఈ దేశం గురించి. కాబట్టి ముఖ్యంగా భారతీయులందరూ ఐక్యంగా ఉండి కుల మతాలకు అతీతంగా దేశాన్ని ఐక్యంగా ఉంచుకోవాలా, అభివృద్ధి పథంలో తీసుకోవాలని ఇప్పుడున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళారు.